పాపం అంటే ఏమిటి? అంటే దీని అర్థం ఏంటంటే గిరిని దాటుట, తప్పుట అని అంటారు. 1 యోహాను 3:4లో ఆజ్ఞ, దేవుడు ఏ పని ఎలా చేయాలో వాటిని గురించి దేవుడు వివరించాడు. దేవుడు చెప్పినవి చెప్పినట్టు కాకుండా దానికి వ్యతిరేకంగా మనము ఏ పని చేసినా దానిని ఆజ్ఞను అతిక్రమించినట్లు. దేవుడు ఒక పనిని ఇలా చేయమని మనకు ఆజ్ఞాపిస్తే ఆ పనిని చేయకుండా ఉంటే దాన్ని ఆజ్ఞ అతిక్రమణ అంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నాడు. పాపం చేయవాడు పాపానికి దాసుడు. అంటే పాపము ఆ వ్యక్తికి యజమానుడిగా ఉంటాడు.